శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుగీత అవతారిక. ఇక అంతర్యామిత్వ భావనను ఉపదేశిస్తున్నారు. 106వ శ్లోకం. సంపశ్యేత్ శ్రీ గురుం శాంతం పరమాత్మస్వరూపిణిం స్థావరే జంగమే చైవ సర్వత్ర జగతీతలే. తాత్పర్యము: భూమి మీద ఉన్న చరాచరాలన్నిటిలోనూ శాంతుడై పరమాత్మస్వరూపుడై ఉన్న గురువునే చూడాలి. అవతారిక. ధ్యాన మార్గాలు ఒక రకం కాదు, అందులో ఏ మార్గాన పోవాలి మనం నిర్ణయాన్ని బోధిస్తున్నారు. 107వ శ్లోకం. శ్రీ గురుం సచ్చిదానందం భావాతీతం విభావ్య చ తన్నిదర్శిత మార్గేణ ధ్యానమగ్నో భవేత్ సుధీః. తాత్పర్యము: విఘ్నుడైన వాడు ముందుగా బుద్ధికి అతీతుడైన సచ్చిదానంద సద్గురువును స్మరించుకొని ఆయన చెప్పిన మార్గంలో ధ్యానంలో మునిగిపోవాలి. వివరణ: తన్నిదర్శిత మార్గేణ. ఇది ఇక్కడ పట్టుకోవలసిన మాట. గురువు భావాతీతుడు అంటే బుద్ధికి అతీతుడు కనుక మనం బుద్ధికి అతీతమైన స్థితిని సాధించాలి. ఇది సాధిస్తున్నప్పుడు మొదట్లో కొన్ని ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఒక ఆజ్ఞ తర్వాత మరో ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి. అలా చెయ్యగా ఈ బుద్ధికి అతీతమైన స్థితి దృఢతరమవుతుంది. ఇదే గురువు నిదర్శిత జ్ఞాన మార్గం. అవతారిక. ఇదివరకు ఒకసారి గురుధ్యాన విధానం ఉపదేశించారు. ఆ ఉపదేశంలో బ్రహ్మానందం పరమసుఖదం అంటూ గురువును పరబ్రహ్మమూర్తిగానే చెప్పుకుంటూ వచ్చినా రాను రాను హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం 90వ శ్లోకంలో అని, శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం 91వ శ్లోకంలో అని చెప్పి ఆ గురు ధ్యానాన్ని గుణములు రూపములు ఉన్న గురుమూర్తి ధ్యానంగానే బోధించారు. ఇప్పుడు అచ్చమైన జ్ఞానయోగ మార్గంలో గురు ధ్యానాన్ని అనుసంధించే విధానం ఉపదేశిస్తున్నారు. 108వ శ్లోకం. పరాత్పరతరం ధ్యాయేత్ శుద్ధ స్ఫటిక సన్నిభం హృదయాకాశ మధ్యస్థం స్వాంగుష్ఠ పరిమాణకం. తాత్పర్యము: పరాత్పరుడు స్ఫటికం వలె పరిశుద్ధుడు అయిన తన గురుమూర్తిని తన హృదయాకాశం మధ్యలో బొటనవేలు ప్రమాణంగా ధ్యానించాలి. వివరణ: చెయ్యాల్సిన భావన ఏదో చెప్పేశారు కదా. బ్రహ్మాహమితి భావయేత్, నేనే బ్రహ్మనని భావించాలి అని. చరాచరాలన్నింటిలో గురువునే చూడాలని. మళ్ళీ ఈ గురు ధ్యానం ఎందుకు? ఎందుకంటే గురువు నిర్దేశించిన జ్ఞాన మార్గంలో సాధన చెయ్యాలన్నారు కదా. ఈ గురు ధ్యానం చేస్తే మనం అనుసరించవలసిన మార్గం ఉపదేశం అవుతుంది. అందుకే ఈ దివ్యోపదేశం. అయినా గురువునే ధ్యానించటం దేనికి? అందరికన్నా ఆయనే త్వరగా అనుగ్రహిస్తాడు. అందుకని ఆయనకు ఇచ్చే గుణం ఎక్కువ అని సూచించటానికే గురువుని భోళాశంకరుడు క్షిప్రప్రసాది అయిన శివుడుగా చెప్పారు ఈ గ్రంథంలో అనేక చోట్ల. అవతారిక. అలా ధ్యానం చేయగా ఏం దొరుకుతుందో చెబుతున్నారు. 109వ శ్లోకం. అంగుష్ఠమాత్రం పురుషం ధ్యాయతశ్చిన్మయం హృది తత్ర స్ఫురతి యో భావ శృణు తత్కథయామి తే. తాత్పర్యము: హృదయంలో అంగుష్ఠమాత్రం గల చిన్మయ పురుషుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే కలిగే అనుభవాన్ని చెబుతాను విను. 110వ శ్లోకం. విరజం పరమాకాశం ధ్రువమానందమవ్యయం అగోచరం తథాగమ్యం నామరూప వివర్జితం తదహం బ్రహ్మ కైవల్యం ఇతి బోధ ప్రజాయతే. తాత్పర్యము: నిర్మలము పరమాకాశ స్వరూపము, శాశ్వతము ఆనంద స్వరూపము, నాశరహితము, అగోచరము, అగమ్యము, నామరూపాతీతము అయిన ఆ అద్వయ బ్రహ్మము నేనే అనే జ్ఞానం కలుగుతుంది. వివరణ: పరమాకాశ స్వరూపము అంటే అండపిండ బ్రహ్మాండ స్వరూపుడు అని చెప్పుకోవచ్చు. ఇలా ధ్యాన ఫలితం ముందుగా చెప్పి ప్రోత్సహిస్తున్నాడు శివుడు. అది శివుడి స్వభావం. అందుకనే గురువును శివుడుగా ఉపాసిస్తున్నాం మనం. బ్రహ్మ అయితే ఎన్ని జన్మల నుంచి జపం ధ్యానం చేస్తున్నావు, ఇప్పటికి ఎంత చేశావు అని లెక్కలు వేస్తూ ఉంటాడు. విష్ణువైతే ఇంకా చేస్తూ ఉండు అంటాడు. మరో మాట చెప్పనే చెప్పడు. అవతారిక. గురుతత్వ ధ్యానంలోంచి ఆత్మతత్వ అనుసంధానంలోకి సాగిపోయే విధానం చెబుతున్నారు. 111వ శ్లోకం. యథా నిజ స్వభావేన కేయూరకటకాదయః సువర్ణత్వేన తిష్టంతి తథాహం బ్రహ్మ శాశ్వతం. తాత్పర్యము:
కడియాలు, భుజకీర్తులు ఇలాంటి ఆభరణాలకు వేరే వేరే ఆకారాలున్నా నిజానికి అవన్నీ బంగారమే కదా, ఏ భేదము లేదు కదా. అలాగే నేను ఇలా పరిమితాకారంగా కనిపిస్తున్న ఆ శాశ్వత బ్రహ్మనే. అవతారిక. ఈ ధ్యానానికి పర్యవసానం ఏమిటో చెప్పేస్తున్నాడు శివుడు. అది ఆయన స్వభావం కదా. 112వ శ్లోకం. ఏవం ధ్యాయన్ పరం బ్రహ్మ స్థాతవ్యం యత్ర కుత్రచిత్ కీటో భృంగ ఇవ ధ్యానాత్ బ్రహ్మైవ భవతి స్వయం. తాత్పర్యము. ఎక్కడ ఉన్నా ఇలా పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలి. అలా చెయ్యగా పురుగు తుమ్మెద అయిపోయినట్లుగా సాధకుడు తానే బ్రహ్మ అవుతాడు. వివరణ. స్థాతవ్యం యత్ర కుత్రచిత్, ఎక్కడ ఉన్నా సరే అంటున్నారు. బ్రహ్మధ్యానపరుడైన సాధకుడు జడభరతుడిలాగా, అజగరంలాగా. దత్తదర్శనంలోని అజగరోపాఖ్యానం చూడండి. ఒకచోట పడి ఉంటాడు. మరి నీకు ఒకచోట ఉండటం కుదరదే, నువ్వు సంసారంలో ఉన్నావు గదా. ధ్యానంలో స్థిరంగా ఉంటే గాని ఈ సంసార సాగరం అలలు తగ్గవు. అలలు తగ్గితే గాని స్నానం కుదరదు. మరి ఈ చిక్కు వీడేదెలా? అందుకనే మనకు కొంచెం ధైర్యం కలిగించేందుకు చెబుతున్నారు. ఎక్కడున్నా సరే ఆ ధ్యానం చెయ్యవచ్చు అని. దత్తదర్శనంలో అవధూత ఉపాఖ్యానంలో అవధూత తనకు 24 గురువులున్నారన్నాడు. దత్తాత్రేయునికి అసలు 64 గురువులున్నారంటారు. నిజానికి ప్రకృతిలోని ప్రతి వస్తువు ఆయనకు గురువే. ఎక్కడున్నా ఏది చూచినా ఆ ప్రతి వస్తువు ఆయనను బ్రహ్మజ్ఞానం వైపు గుంజుతోంది. కనుక ఆ విధంగా ఎక్కడున్నా సరే ఆ బ్రహ్మధ్యానం చేస్తే భయం వల్ల పురుగు తుమ్మెదైనట్లు సాధకుడు గట్టెక్కుతాడు అంటున్నారు. అవతారిక. మరో సాధన రహస్యం ఉపదేశిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. 113వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం హ్యల్పం బహుళమేవ వా నీరాగేణైవ భుంజీత అభ్యాస సమయే ముదా. తాత్పర్యము. అభ్యాస కాలంలో ఆహారం కోసం తాను ప్రయత్నించకుండా కొంచెమో అధికమో దానంతట అదిగా ఏది దొరికితే అది సంతోషంగా తినాలి, ఆసక్తి లేకుండా తినాలి. వివరణ. సాధనలో శరీరం, వస్త్రం, ఆహారం ఇవన్నీ సహకరిస్తాయి, చెడగొడతాయి కూడా. నిజమైన సాధకుడు సాధనా కాలంలో ఆహారం, నిద్ర, బిడియం వీటి కోసం యోచన చెయ్యరాదు. కొందరు ధ్యానం కోసం ఫ్యాన్లు, దిండ్లు, ఏసీలు ఏర్పాటు చేసుకుంటారు. బాగా తిని వ్రతాలు చేసేవారు కొందరున్నారు. అది సరైన ధ్యానం, వ్రతం కానేరదు. సాధనలో శరీరాన్ని కొంచెంగా శిక్షించాలి. సాధనలో ఇది తప్పదు. సాధకుడు తన మనస్సును కూడా కొంత శిక్షించాలి. వాడు మానావమానాలను లెక్కించరాదు. తనను పొగుడుతున్న చోట కూర్చోరాదు. ఏమారితే యోగభ్రష్టుడవుతాడు. సాధకుడు సన్మానాలు, పుష్పహారాలు, పాద నమస్కారాలు తీసుకుంటే వాడి శక్తి పడిపోతుంది. సాధకుడి సాధన 6 జన్మలకు గాని పూర్తి కాదు సామాన్యంగా. ఈలోగా అతడు తన సాధనా విధానాన్ని గాని తన స్థితిని గాని ప్రకటించుకోరాదు. అవతారిక. సాధన అంటే ఏదో అడవుల్లోనూ హిమాలయాల్లోనూ చేసేది తప్పితే ఇంట్లో ఉండగా చేసేది కాదు అనుకునే వారి కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు. 114వ శ్లోకం. ఏకమేవాద్వితీయోహం గురువాక్యాత్ సునిశ్చితం ఏవమభ్యసతో నిత్యం న సేవ్యం వై వనాంతరం. తాత్పర్యము. నేను అద్వితీయ పరబ్రహ్మను, ఇందుకు గురువాక్యమే ప్రమాణము, నిశ్చయము అని ఇలా నిత్యము అభ్యసించేవాడికి తపస్సుల కోసమై అడవులకు పోవలసిన పని లేదు. అవతారిక. ఇంట్లో చేసిన సాధన ఏమైనా తక్కువ రకం అనుకుంటారేమో అని చెబుతున్నారు. 115వ శ్లోకం. అభ్యాసాన్నిమిషేణైవ సమాధిమధిగచ్చతి జన్మకోటి కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. తాత్పర్యము. ఇలా అభ్యసించటం వల్ల సాధకుడు ఒక్క నిమిషంలోనే సమాధి స్థితి పొందగలడు. కోట్ల కొలది జన్మల్లో చేసిన పాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయి. వివరణ. ఆ ఒక్క నిమిషాన్ని అందుకోవటమే కష్టం. అందుకోసం ఎన్నో జన్మలు తీసుకోవలసి ఉంటుంది. గురు అనుగ్రహంతో, గురువు చెప్పిన మార్గంలో నడవటంతో ఆ స్థితి లభిస్తుంది. ఆ నిమిషం కోసం ఎదురు చూస్తూ సాధన చేస్తూ ఉండాలి. అవతారిక. ఆ సమాధి సుఖం గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు ఇక 3 శ్లోకాల్లో. 116వ శ్లోకం. న తత్సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం యత్ సుఖం వీతరాగస్య సదా సంతుష్టచేతసః. తాత్పర్యము.
వైరాగ్యం కలిగి నిత్య తృప్తి కలిగిన వాడికి ఉన్న సుఖం దేవేంద్రుడికి కూడా లేదు, చక్రవర్తులకు లేదు. వివరణ: సంసారులకు బ్రహ్మచింతనం అసంభవం అనుకుంటారు కొందరు. కానీ దేవా, నీ ఆజ్ఞతో నేను ఈ సంసారాన్ని నడుపుతున్నాను, ఈ మోహాన్ని భరిస్తున్నాను అనే భావనను దృఢం చేసుకున్నవాడికి, మహత్తరమైన మోక్షగత జీవితం గడిపేవాడికి, నిరంతరం పరబ్రహ్మ చింతే చేస్తూ ఉండేవాడికి, ఈ సంసారంలో ఉంటూనే వైరాగ్యం కలిగిన వాడికి దేవేంద్రునికి కూడా లేని సుఖం కలుగుతుంది. అటువంటి సుఖం మీరు పొందండి. నిజానికి మీరు పరమాత్మ కోసం తపన పడటం కాదు, పరమాత్మ కూడా మీకోసం తపన పడుతున్నాడు. మీ కొడుకు చిన్నప్పుడు తప్పిపోయి 20 సంవత్సరాల తర్వాత కనిపిస్తే ఎంత ఆనందమో చెప్పగలరా? దత్తదర్శనంలోని నహుష చక్రవర్తి కథ చూడండి. అలాగే తనలోంచి పుట్టి తనను మరచిపోయిన జీవులు మళ్ళీ తనలో కలిసేటప్పుడు పరమాత్మ ఎంతో సంతోషిస్తాడు. నిన్ను తనలో కలుపుకునేందుకు ఎన్నో అవతారాలెత్తి ఎందరు మహాత్ములను పంపి నీకోసం నానా శ్రమ చేస్తాడు పరమాత్మ. తెలుసా? 117వ శ్లోకం. రసం బ్రహ్మ పిబేద్యశ్చ తృప్తో యః పరమాత్మని ఇంద్రం చ మనుతే రంకం నృపాణాం తత్ర కా కథ. తాత్పర్యము: బ్రహ్మరసపానం చేసి పరమాత్మ తృప్తిలో ఉన్నవాడు ఇంద్రుణ్ణే కొరగానివానిగా చూస్తాడు. ఇక రాజుల మాట చెప్పేదేముంది? 118వ శ్లోకం. దేశః పూతో జనః పూతాః తాదృశో యత్ర తిష్ఠతి తత్కటాక్షోత్థ సంసర్గ పరస్మై శ్రేయసేప్యలం. తాత్పర్యము: అలాంటి సాధకుడు ఉన్న దేశం పవిత్రమవుతుంది, ఆ జనులు పవిత్రులవుతారు. అలాంటి వాడి కటాక్షము సాంగత్యము పరమశ్రేయస్సైన మోక్షాన్ని కూడా అందించగలదు. అవతారిక: కొందరికి త్వరగా సిద్ధి వస్తుంది, కొందరికి ఆలస్యం అవుతోంది. ఎందువల్ల? ఆ కారణం చెబుతున్నారు. 119వ శ్లోకం. దేహి బ్రహ్మ భవే దేవం ప్రసాదాత్ ధ్యానతో గురుః నరాణాం చ ఫలప్రాప్తౌ భక్తిరేవ హి కారణం. తాత్పర్యము: ఈ విధంగా ధ్యానించటం వల్ల గురువు అనుగ్రహం కలిగి మానవుడు పరబ్రహ్మ అవుతాడు. భక్తి ఎంత ఉంటే అంత ఫలితం వస్తుంది. అవతారిక: ఇక గ్రంథాన్ని ముగింపు వైపునకు మళ్ళిస్తున్నారు. 120వ శ్లోకం. ముక్తస్య లక్షణం దేని తవ అగ్రే కథితం మయా గురుభక్తిస్తథా ధ్యానం సకలం తవ కీర్తితం. తాత్పర్యం: దేవి, ముక్తి పొందిన వాడి లక్షణం గురుభక్తి, గురుధ్యానం, వీటిని గూర్చి అన్ని విషయాలు నీకు చెప్పాను. అవతారిక: ఏదైనా ఉపదేశం చేసినప్పుడు ఆ ఉపదేశం మహిమను బాగా చెప్పాలి, అప్పుడే ఆ ఉపదేశం బాగా నాటుతుంది. అందుకనే ఈ గురుగీత మహిమను కీర్తిస్తున్నారు రాబోయే శ్లోకాలలో. 121వ శ్లోకం. గురుగీతాతి గుహ్యేయం మయాస్తి కథితా శుభా శ్రీగురుం చిన్మయం ధ్యాయన్ యామహం కలయే సదా. తాత్పర్యము: చిన్మయుడైన శ్రీ గురువును ధ్యానిస్తూ నేను నిత్యము జపించే అతి రహస్యమైన గురుగీతను నీకిప్పుడు చెప్పాను. వివరణ: గురువుకు చిన్న పెద్ద తేడా లేదు. ఎవడికి ఆత్మజ్ఞానం ఉందో, ఎవడు శిష్యుడి తపన తెలుసుకొని ప్రేమతో ఉద్ధరిస్తున్నాడో వాడు చిన్నవాడైన గురువే. పరస్పర ప్రేమబద్ధులైన అట్టి గురు శిష్యుల అనుబంధం పరమ పవిత్రమైనది. అలాంటి సద్గురు కీర్తిని గొప్పగా ఉగ్గడించి చెప్పే గ్రంథం మహత్తరమైనది. 122వ శ్లోకం. గురుగీతామిమాం దేవి శుద్ధతత్వం మయోదతం గురుం మాం ధ్యాయతి ప్రేమ్నా హృది నిత్యం విభావయ. తాత్పర్యము: పార్వతి, నన్ను భక్తితో గురువుగా ధ్యానిస్తూ నేను చెప్పిన గురుగీతను, శుద్ధతత్వాన్ని నిత్యము భావన చెయ్యి. వివరణ: ఈ గురుగీతలో శుద్ధతత్వాన్ని ఉపదేశించారు. ఈ ఉపదేశం పార్వతీదేవికి చేశారు. అంతేగాక ఈ ఉపదేశ గ్రంథాన్ని గురుగీత అని స్త్రీలింగ శబ్దంగా వ్యవహరించారు. అందువల్ల ఈ గ్రంథమే దేవీ స్వరూపం అని సూచన అవుతోంది. ఇందులో ప్రతిపాదించిన విషయం శివతత్వం, అంటే పరమపురుషతత్వం. ఆ తత్వాన్ని ప్రతిపాదించిన ఈ గ్రంథం దేవీ స్వరూపం, అంటే ప్రకృతి రూపం. అదే ఈ గ్రంథంలో విశేషం. మరో విశేషం చూడండి. ఈ గ్రంథం శివుడు పార్వతికి బోధించిందే అయినా నిజానికి చుట్టూ ఉన్న ఋషులను ఉద్దేశించి చేసిన ఉపదేశం. అంటే ఇది మన వంటి బద్ధజీవులందరి కోసం చేసిన ఉపదేశం. అంటే ఆ శివుడే మనందరికీ గురువు అన్నమాట. ఓహో, ఆ శివుడు గురువు, మనం ఆయన శిష్యులమోనా? చిత్రంగా ఉందే అనుకుంటారా మీరు? అవును, చిత్రమే.
ఈ ఆత్మవిద్యలో గురు శిష్య సంబంధమే బహుచిత్రం. ఏదైనా ఒక శాస్త్రంలోనో సైన్సులోనో గురు శిష్యులు ఉన్నారనుకోండి, వాళ్లలో గురువు క్రమక్రమంగా ఏవో పాఠాలు చెబుతూ ఉంటాడు. ఈ శిష్యుడికి మెల్లమెల్లగా తెలుస్తూ ఉంటుంది. చెప్పటమంతా పూర్తయినాక ఆ శిష్యుడికి గురువుకి వచ్చిందంతా వచ్చినా ఆయన వల్ల వాడికి వచ్చింది కనుక ఆయన గొప్పతనం ప్రత్యేకత అలాగే ఉంటాయి. అంటే చదువైపోయినా ఆయన గురువే, వీడు శిష్యుడే. ఇక ఆత్మవిద్యలో చూడండి, ఒకడు ఆత్మవిద్య కోసం ఒక గురువు దగ్గరికి చేరాడు. ఆయన వీడికి ఇంకా ఉపదేశం చేయలేదు. అప్పుడు ఇంకా ఆయన గురువు కాలేదు, వీడి శిష్యుడు కాలేదు. ఇదేమీ ఇతర కళల్లాగా క్రమంగా పాఠాలుగా చెప్పే విద్య కాదు కదా. చివరికి ఒక రోజున ఆయన ఉపదేశించాడు. ఏమని? తత్ ప్లస్ త్వం ప్లస్ అసి అని. అంతే, రెండూ ఒకటైపోయిందన్నాడు. రెండూ ఒకటయ్యేసరికి ఇక వేరే గురువేడి, వేరే శిష్యుడేడి, ఇద్దరూ ఒకటే అయిపోయారాయే. అందుచేత ఆయన గురువు కానూ లేదు, వీడు శిష్యుడుగా ఉండనూ లేదు. అందుచేత ఉపదేశం చెయ్యనంతకాలం రెండూ రెండుగానే ఉంది. కనుక వారిద్దరికీ గురు శిష్య సంబంధం ఏర్పడలేదు. ఉపదేశం అయినాక రెండూ ఒకటైపోయింది కనుక గురు శిష్య సంబంధం ఏర్పడే అవకాశమే లేదు. ఇక గురుగీత ఏమటి? అయినా కూడా గురు శిష్య సంబంధం ఉంది. ఎలాగంటే ఆ శిష్యుడు ఈ గురువుగారు నాకు ఉపదేశిస్తారు అని ఎదురు చూస్తూ ఆయన్ని గురువుగా భావన చేస్తూ ఉంటాడు. ఈ గురువు కూడా ఈ శిష్యుడు ఎప్పటికైనా ఉపదేశం అందుకోగల అర్హతను సంపాదిస్తాడు, వీడికి ఉపదేశించాలి అని అనుకుంటూ ఉంటాడు. అంటే ఆయన వీడిని శిష్యుడిగా భావన చేస్తూ ఉంటాడు. ఈ భావన తీవ్రత వల్ల గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది. అదిగో ఆ విధంగా శివుడు మనకందరికీ గురువు. ఇంతకీ ఈ గురుతత్వమంతా భావనారూపమైన గురుత్వమే గాని కార్యరూపమైన గురుత్వం కాదని చెప్పుకున్నాం కదా. అయితే ఆయన కార్యరూపంగా మనకెప్పుడు గురువు అవుతాడు అంటే, మనకు ఉపదేశం ఎప్పుడు లభిస్తుంది? నీలో తీవ్రత కలిగిన నాడు ఆ ఉపదేశం లభిస్తుంది. తీవ్రత అంటే నాకు ఉపదేశం కావాలి అని తీవ్రంగా కోరటం కాదు, దానికి ఏం ప్రయత్నం చెయ్యాలో ఆ ప్రయత్నం తీవ్రంగా చెయ్యాలి. అది తీవ్రత అంటే. తీవ్రమైన సాధన జరగాలన్న పాట. అది లేందే ఆయన జ్ఞానం నీకు ఇయ్యనూ లేడు, ఇచ్చినా నువ్వు పుచ్చుకోనూ లేవు. మొత్తానికి తేలిందేమంటే, భావనా బలం వల్ల ఏర్పడిన గురు శిష్య సంబంధంతో నువ్వు నిరంతరమైన తీవ్రమైన సాధన చెయ్యాలి. అలా చెయ్యగా గురుకృప చేత గురు శిష్య భేదం పోయి అభేద స్థితి వస్తుంది. రెండూ ఒకటైపోతుంది. అదే ఉపదేశం మరి అభేదం సిద్ధించింది కనుక ఉపదేశం చేసేవాడు పొందేవాడు ఉపదేశం అనేవి లేనే లేవు. ఇలాంటి చిత్రమైన గురుతత్వం ఈ గురుగీతలో వర్ణించారు. ఇట్టి ఈ గురుగీతలోని విషయాలను ప్రతి వాక్యాన్ని బాగా భావన చెయ్యమంటున్నారు. ఎప్పటిదాకా భావన చెయ్యాలి? భావన చెయ్యగా మనసులో ఏ భావన లేని స్థితి రావాలి. అంతదాకా భావన చెయ్యాలి. అది భావనకు పరమావధి. ఆ స్థితిలో భావించటానికి ఏమీ ఉండదు. అంటే రెండూ ఒకటైందన్నమాట. ఇది నోటితో చేసే ఉపదేశం కాదు, ఆ స్థితి నోటితో చెప్పే స్థితి కాదు. నా మనసులో ఏమీ లేదండి, నిశ్చలంగా ఉందండి అంటారు కొందరు. ఆ మాట నువ్వు చెప్పావంటే నీ మనసు నిశ్చలం కాలేదని గుర్తు. ఏదో ఉంది లోపల. ఏమీ లేని నిశ్చల స్థితి నిజంగా వస్తే నేను నిశ్చలంగా ఉన్నాను అన్న మాట నువ్వు చెప్పలేవు. నిజంగా ఆ స్థితి వచ్చిన ఆనాడు పైకి మామూలు సంసారిలాగే ఉంటూ లోపల ఏ భావన లేకుండా ఉంటాడు. అలాంటి వాడికి దత్తాత్రేయుడికున్న 64 గురువులలో ఏదో ఒక గురువుకున్న స్థితి సిద్ధించిందన్నమాట. వాడు పైకి ఏమీ చెప్పడు, వచ్చిందని ఉందని రాబోతుందని ఏమీ చెప్పడు. కొందరు సాధకులు అబ్బా ఏం ఆనందమండి, ఆహా ఆనంద స్థితి నాకు లభించింది అంటారు. నిజమే, వాడికేదో ఉన్నత స్థితి లభించింది. కానీ సద్గురువుకు తెలుసు వాడలా పైకి చెప్పగలుగుతున్నాడంటే వాడింకా సాధనా స్థితిలోనే ఉన్నాడని. చివరి మెట్టు వాడింకా చేరుకోలేదు, వాడింకా సాధన చెయ్యాలి. కానీ తెలియని సామాన్య జీవి ఎంత పెద్ద భావనా స్థితికి వచ్చాడు అని కాళ్ళ మీద పడి నమస్కారాలు చేస్తారు. దాంతో వాడు గర్వంలో పడి యోగభ్రష్టుడవుతాడు. అందుచేత అలా కాకుండా చివరి మెట్టు దొరికేలాగా అన్ని భావనలు ఎగిరిపోయేలాగా ఈ గురుగీతను భావన చేయాలి మీరు. 123వ శ్లోకం. ఇయం చేద్భక్తి భావేన పఠ్యతే శ్రూయతే ధవా లిఖ్యతే దీయతే పుంభి భవేద్భవ వినాశిని. తాత్పర్యము: ఈ గురుగీతను భక్తితో చదివినా విన్నా వ్రాసిన ఇతరులకు ఇచ్చిన అజ్ఞానం నశిస్తుంది. వివరణ: భవ వినాశిని
అజ్ఞానాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది ఈ గురుగీత విశేషం. సామాన్యంగా పురాణాల్లో ఇతరత్ర ఎక్కడ చూసినా మీ పాపం పోతుంది, మీకేదో ఇంద్ర పదవి వస్తుంది అని ఉంటుంది, కానీ అజ్ఞానం పోతుంది అని చెప్పరు. కొంచెం ఆలోచించండి. మీ పాపం పోతుంది అంటారే, ఎలా పోతుంది? అనుభవించకుండానే పాపం పోవటం సాధ్యమా? పాపం పోవటం కోసం కొందరు యాగాలు, వ్రతాలు చేస్తారు. దీనికోసం కొంత డబ్బు ఖర్చు పెడతారు. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఒకరిని పీడిస్తే వస్తుంది. ఈ మాట అనేసరికి మీలో కొందరికి కోపం రావచ్చు. మేమెవరిని పీడించలేదండి, కష్టపడి సంపాదించిన సొమ్మండి మాది అని అనవచ్చు. అవును, కష్టపడి సంపాదించావు నువ్వు, అంటే నిన్ను నువ్వే పీడించి సంపాదించావు. అది కూడా పీడించటమే, కాదనలేవు. కనుక డబ్బంటే అది పీడ ద్వారానే వస్తుంది. అందుకనే డబ్బనేది పాపిష్టిది. మహాత్ములు దాన్ని చేతితో తాకనైనా తాకరు. సరే, అలాంటి పాపిష్టి డబ్బుతో యాగం చేస్తే పాపం పోతుందా? పోతుంది. అయితే నువ్వు ఈ జన్మలో చేసే పాపాలు పోతాయి, కానీ నువ్వు వెంట పెట్టుకొని వచ్చిన వెనుకటి జన్మల పాపాలు పోవు. ఇది శాస్త్ర నిర్ణయం. కనుక సంపూర్ణంగా పాపాలు పోవటం జరగదు. పురాణాలలో ఈ వివరాలు చెప్పకుండా ప్రోత్సాహం కోసం పాపాలు పోతాయి అంటారు, అంతే. ఇక్కడ మాత్రం ఆ మాట అనలేదు, ఆ జ్ఞానం పోతుంది అన్నారు. ఇదే అపూర్వం, ఇదే గురుగీత విశేషం. అందుకే దీన్ని చదివినా, విన్నా, రాసినా, ఇచ్చినా కూడా మంచిది అన్నారు. ఇవ్వటం అంటే పుస్తకం ఇవ్వటం కాదు. ఈ గురుగీతను తాను ఇతరులకు బోధిస్తూ, తాను ఆనందపడుతూ, ఇతరులను ఆనందపెట్టడం అన్నమాట. 124వ శ్లోకం. అనంతఫలమాప్నోతి గురుగీత జపేనతు అన్యాశ్చ వివిధా మంత్ర కలాం నార్హంతి షోడశీం. తాత్పర్యము: ఈ గురుగీతను జపించినందువల్ల అనంతమైన ఫలం లభిస్తుంది. ఇతర మంత్రాలు దీనిలో 16వ వంతు ఫలితాన్ని కూడా చేయవు. 125వ శ్లోకం. సర్వపాప ప్రశమని సర్వసంకటనాశిని సర్వసిద్ధికరీ చేయం సర్వలోకవశంకరీ. తాత్పర్యము: ఈ గురుగీత సర్వపాపాలను పోగొడుతుంది, అన్ని సంకటాలను హరిస్తుంది, అన్ని సిద్ధులను కలిగిస్తుంది, సర్వలోకాలను వశం చేస్తుంది. వివరణ: ఇక్కడ సర్వపాప ప్రశమని అన్ని పాపాలు పోగొట్టేది అన్నారు. ఈ మాట చెవినబడితే గాని తృప్తి లేదు కొందరికి. కానీ గురువునెప్పుడు ఆత్మజ్ఞానం ఇమ్మని ప్రార్థించాలే గాని పాపం పోగొట్టమని కోరరాదు. పాపం పోయేందుకు నీకు నువ్వే సత్కర్మలు ఆచరించుకోవాలి నిరంతరం. కానీ సాధన మొదటి తరగతిలో ఉన్నప్పుడు ఈ పాప ప్రశమనం మీద, అష్టసిద్ధుల మీద, లోకాన్ని వశీకరణం చెయ్యటం మీద దృష్టి ఉంటుంది. తరగతి పైకి పోయిన కొద్దీ దృష్టి మారుతుంది. గారడీవాడు కూడా కొన్ని సిద్ధులు చూపగలడు, అయినా వాడికి గురుపదం అందదు. పరిపూర్ణ సిద్ధిని కాంక్షించే వారికి వీటి మీద దృష్టి ఉండదు. ఒకవేళ వీటి మీద దృష్టి పడితే యోగభ్రష్టుడవుతాడు. మరైతే ఇవన్నీ వస్తాయని ఇక్కడ ఎందుకు చెప్పారు? ఇక్కడ లోకవశంకరి అంటే ఈ లోకాలన్నీ నేనుగానే ఉన్నాను అనే భావం కలిగించేది అని అర్థం చేసుకోవాలి. అలాగే సర్వసిద్ధికరి అంటే అన్ని సిద్ధులు నేనుగానే ఉన్నాను అనే భావం కలిగించేది. అలాగే పాప ప్రశమని, సంకటనాశిని అంటే అజ్ఞాన నాశనం, దుఃఖనాశనం అని అర్థం చేసుకోవాలి. 126వ శ్లోకం. దుస్వప్ననాశిని చేయం సుస్వప్న ఫలదాయిని రిపూణాం స్తంభిని గీత వాచస్పత్య ప్రదాయిని. తాత్పర్యము: ఈ గురుగీత దుస్వప్న దోషాలను పోగొడుతుంది, సుస్వప్న ఫలితాలు ఇస్తుంది, శత్రువులను కూల్చివేస్తుంది, నిన్ను బృహస్పతి వంటి వాణ్ణిగా చేస్తుంది. వివరణ: ఇక్కడ స్వప్నం అంటే జన్మాంతరాలను కలిగించే అవిద్య అని అర్థం. అజ్ఞానమే కదా అసలైన నిద్ర, బంధనం కలిగించేది కనుక ఇది దుస్వప్నం. సద్గురువు కృపణకు అందించే జన్మ గనుక లభిస్తే అది సుస్వప్నం. శత్రువులంటే అరిషడ్వర్గాలు, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అంటే కోరిక, కోపము, కూడబెట్టాలనే తపన, వ్యామోహము, గర్వము, అసూయ. వాచస్పత్య ప్రదాయిని అంటే బ్రహ్మపదాన్ని ఇచ్చేది. 127వ శ్లోకం. కామినాం కామధేనుశ్చ సర్వమంగళకారిణి చింతామణిశ్చింతితస్య శ్లోకే శ్లోకే చ సిద్ధిదా. తాత్పర్యము: ఇది కోరికలు గలవారికి కామధేనువు, చింతామణి అన్ని శుభాలను కలిగిస్తుంది. ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క సిద్ధిని ఇస్తుంది. వివరణ: ఐహిక ఫలాలను కూడా చెబుతున్నారు. దీనివల్ల సాధకులకు ఆకర్షణ ఉంటుంది. భక్తి గల వారికి ఆ ఫలితాలు వస్తాయి కూడా. కానీ ఎలా అయినా గురుగీతకు ఆధ్యాత్మిక ఫలితాలే ఎక్కువ, మోక్షమే ప్రధాన ఫలితం.
కామధేనువు చింతామణి అనటంలో మరో భావం కనిపిస్తుంది. ఏమంటే, ఒకవేళ ఎవడైనా సిద్ధుల వ్యామోహంలో పడి మధ్యలో భ్రష్టుడైనా ఈ గురుగీత గనుక విన్నట్లయితే దాని ప్రభావం వల్ల ఇక గురువు వాడి చెయ్యి విడువడు, వాణ్ణి భ్రష్టుడు కానివ్వడు. మొదట్లో వాడికున్న కోరిక అనగా ఆత్మసిద్ధి కావాలనే కోరిక చివరికి సిద్ధించి తీరుతుంది. 128వ శ్లోకం. మోక్షకామో జపేన్ నిత్యం మోక్షశ్రియమవాప్నుయాత్ పుత్రకామో లభేత్ పుత్రాన్ శ్రీకామశ్చామితాం శ్రియాం. తాత్పర్యము: మోక్షాన్ని కోరి దీన్ని నిత్యము జపిస్తే మోక్షలక్ష్మిని పొందుతాడు. పుత్రులు కావాలని జపిస్తే బహుపుత్రులు కలుగుతారు. ఐశ్వర్యం కావాలని జపిస్తే అమితమైన ఐశ్వర్యం కలుగుతుంది. 129వ శ్లోకం. త్రివార పఠనాత్ సద్య కారాగారాద్ విముచ్యతే నిత్యపాఠాత్ భవేచ్ఛస్త్రీ పుత్రిణీ సుభగాచిరం. తాత్పర్యము: 3 సార్లు పారాయణ చేస్తే జైలు నుంచి వెంటనే విడుదలవుతాడు. స్త్రీ నిత్యం పారాయణ చేస్తే ఆమె పుత్రవతి అయి దీర్ఘకాలం సుమంగళిగా ఉంటుంది. వివరణ: ఈ శ్లోకానికి నిదర్శనం ఒకటి స్వామీజీ జీవితంలో ఉన్నది. ఒకప్పుడు ఢిల్లీలో ఒక నిరపరాధికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. అతని బంధువులు స్వామీజీ దగ్గరకు వచ్చి ప్రార్థించారు. స్వామీజీ గురుగీతలోంచి 5 శ్లోకాలు ఏరి వాటిని రోజు పారాయణ చేస్తూ ఉండమని పంపించారు. ఆ ఖైదీ 1 నెల జపం చేశాడు. అనుకోకుండా కేసు మళ్లీ విచారణకు వచ్చింది. అతను ఆ పారాయణ చేస్తూనే ఉన్నాడు. ఈ మాట విచారణ 6 నెలలు సాగింది. విచారణలో కేసు కొట్టేశారు. ఆ విధంగా యావజ్జీవ శిక్ష వాడు ఈ సంవత్సరంలో జైలు నుంచి బయటపడ్డాడు. ఇది ప్రత్యక్ష నిదర్శనం కనుక ఈ శ్లోకం ముమ్మాటికి సత్యం. 130వ శ్లోకం. అకామత స్త్రీ విధవ జపేన్మోక్షమవాప్నుయాత్ అవైధవ్యం సకామ చేల్లభతే చాన్యజన్మని. తాత్పర్యము: విధవా స్త్రీ నిష్కామంగా దీన్ని జపిస్తే మోక్షం వస్తుంది. కోరికతో జపిస్తే మరుజన్మలో సుమంగళి అవుతుంది. వివరణ: ఇక్కడ విధవరాళ్లను గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎందుకని? కొందరు విధవల్ని చూడము ముట్టము అంటారు. కానీ అదే విధవ స్త్రీలు ధనవంతులైతే లేదా అధికారులైతే బాగానే ఆదరిస్తారు. కానీ ఇది తగదు. వాళ్లను కరుణతో ఆదరించాలి, సాధనా మార్గాలు ఉపదేశించాలి. అందుకనే శివుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు ఈ శ్లోకం. అంటే అమ్మవారి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా సకామోపాసన కన్నా కోరికలు లేని ఉపాసన శ్రేష్టమని చెప్పటానికే మొదటి పాదంలోనే ఆ విషయం ప్రస్తావించారు. శ్రీ గురుభ్యో నమః.